ఏ పనున్నా వాట్సాప్ గవర్నెన్స్, మన మిత్ర, హాయ్ అనంటే మీరు ఏం చెప్పాలన్నా చెప్పి అది రికార్డ్ అయ్యి ఆటోమేటిక్ గా ప్రభుత్వ పరిగణలోకి వస్తుంది. ఎవరైనా తప్పు చేస్తే రాబోయే రోజులు ఉపేక్షించే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వస్తే పల్నాడు జిల్లాలో మొత్తం ఇక్కడ వచ్చినప్పుడు రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నారు. ఒక పక్క నాకు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇంకో పక్క మా టీం, అధికార యంత్రాంగం ఆ సైడు ఈ సైడు ఉన్నారు. ఈ జిల్లాలో ఉండే పల్నాడు జిల్లా యంత్రాంగాన్ని, కలెక్టర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా మీరు కూడా అభినందించండి. జిల్లా రాష్ట్రంలో నెంబర్ 2 ఉంటే, స్టేట్ లో 6 ఉంటే, చిలకలూరిపేట రాష్ట్రంలోనే 2వ ప్లేస్ లో ఉంది. ఇక్కడ పనిచేసిన అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా. ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు. 5 నిమిషాల టైం ఉంది. నేను ఎక్కువ చెప్పడం లేదు. ఇరిగేషన్, స్పోర్ట్స్ విషయంలో, ట్యాక్స్, ట్రాన్స్పోర్ట్ విషయంలో, పార్ట్ హోల్స్ విషయంలో, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ విషయంలో చాలా బాగా పనిచేశారు. రాష్ట్రానికంటే 6% అదనంగా ఆవరేజీ పర్ఫార్మెన్స్ ఉంది. ఈ 6 డిపార్ట్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. చప్పట్లు కొట్టి మీరు కూడా అభినందించండి. అక్కడి నుంచి 3-6 సంవత్సరాలు అంగన్వాడీలో భోజనాలు, ఎఫ్లైన్ సర్వే, ఫైర్ ఎన్ఓసి, యూరియా అవైలబిలిటీ, పంచాయతీ రాజులో సేవలు, రెసిడెన్షియల్ స్కూల్స్ బాగా మెయింటైన్ చేయడం, సారథి డ్రైవింగ్ లైసెన్స్లు ఇవ్వడం, అదే సమయంలో ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ అండ్ హాస్టల్స్, అదే కాకుండా ఇంకో పక్క బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, వీధి దీపాలు, ఆర్ఓఆర్, కాలేజ్ ఎడ్యుకేషన్, అన్నా క్యాంటీన్, బీసీ హాస్టల్స్, రీసర్వే, గ్రామ స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో శానిటేషన్. వీళ్ళందరూ 2 నుంచి 5% రాష్ట్రానికంటే బెటర్ గా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి మళ్ళీ ఒకసారి వీళ్ళు బాగా చేసిన వాళ్ళు అభినందిద్దాం. అక్కడి నుంచి మిగిలిన డిపార్ట్మెంట్లన్నీ కూడా 2 నుంచి 0% లో ఉన్నారు. కానీ కొన్ని డిపార్ట్మెంట్లు మైనస్ లో ఉన్నారు. డ్రింకింగ్ వాటర్ అర్బన్ ఏరియాలో మైనస్ లో ఉన్నారు. రేషన్ డిస్ట్రిబ్యూషన్ లో మైనస్ లో ఉన్నారు. సీఎం రిలీఫ్ లో మైనస్ లో ఉన్నారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మైనస్ లో ఉన్నారు. ఏపీఎస్ఆర్టీసీ సర్వీసెస్ లో మైనస్ లో ఉన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, వీవర్ ఎలక్ట్రిసిటీ సబ్సిడీ, ఆర్టీసీ బస్సెస్, బస్ స్టేషన్లు, సీడ్, ఇవి కూడా బాగాలేవు. గ్రామీణ ప్రాంతంలో తాగునీరు విషయంలో 5% మైనస్ లో ఉన్నారు. ఇంకో పక్క ఇసుక విషయంలో 6.74% మైనస్ లో ఉన్నారు. నేను ఒకటే కలెక్టర్ను కోరుతున్నా, ఇసుక విషయంలో రాజీ లేదు. ఉచితంగా ఇసుక ఇస్తున్నాం. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని వదిలిపెట్టమని మరొకసారి హెచ్చరిస్తున్నా. కన్సర్న్ ఆఫీసర్లు కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా సెట్ కావాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు వచ్చినప్పుడు మీ ఆలోచనలు చూశాను. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈరోజు నేను టెక్నాలజీ ఉపయోగించగలిగాను. మనుషులను కూడా మార్చాలి. మనుషులు మారకపోతే నేను ఎంత టెక్నాలజీ వాడినా నా దగ్గర బాగుండి మీ దగ్గరకు వచ్చి పెత్తనం చేస్తే సమస్యలు వస్తాయి. భవిష్యత్తులో పనులు చేయడం ఎంత ముఖ్యమో ప్రజలతో సఖ్యతగా ఉండి ప్రజల్ని గౌరవించడం కూడా అంతే ముఖ్యమని మరొకసారి అందరినీ కోరుకుంటున్నాను. దీనికి నాంది పలకమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు చిలకలూరిపేట మీటింగు
ఒక చరిత్ర. ఇలాంటి చరిత్ర సృష్టించిన మిమ్మల్ని అందరినీ పేరు